మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ మా అక్క వెళ్ళిపోయింది, ఎందుకు నేను చెప్పలేకపోతున్నా, తర్వాత వీడియోలు చెప్తా. ఉప్పు అంట ఉప్పు అంట. If you want my love, you gotta do what it does. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి గ్రీన్ బకెట్ బిర్యానీ విత్ చికెన్ 65 అండ్ సలాడ్. చాలా క్రేజీ ఉంది ఈరోజు వీడియో. గ్రీన్ బకెట్ బిర్యానీ అయితే మేము ఎప్పుడు తినలేదు, ఈ రోజు అయితే మనం ట్రై చేయబోతున్నాం. టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు రివ్యూ ఇస్తాం, ఓకేనా? అంత పెద్ద బకెట్ ఎందుకు తెచ్చుకున్నాము అని మీకు రావచ్చు, అంతగానం తింటారా మీరు అని కూడా అనుకోవచ్చు. ఇక మేమే తినడం ఎందుకని మా ఫ్యామిలీ మొత్తానికి ఆర్డర్ పెట్టేసాం. సో ఇప్పుడు అందరం కలిసి తినేస్తాం. మేమంటే సపరేట్, వాళ్ళందరూ సపరేట్, ఎందుకంటే మేము వీడియో చేస్తున్నాం కదా, అందుకు మేమైతే ఇది తింటాం, దాని తర్వాత మేము తిన్న తర్వాత వాళ్ళు తింటాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ లో టైమర్ అనేది ఎలాంటిది లేదు. ఎవరైతే ఫస్ట్ తినేసి డన్ అని చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. బట్ మా చెల్లె ఈ మధ్య చాలా కొంచెం స్లో తింటుంది, ఈ రోజు అయితే స్లో తినకు, కానీ స్పీడ్ స్లోగా తిన్నా కానీ తనే విన్ అవుతుంది, ఎందుకు ఏమో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు అయితే ఆమె విన్న కాకుండా నేనే విన్ అవ్వాలి. సరే, ఎందుకంటే నిన్నేమన్నది వీడియోలా, నువ్వు అసలు గెలవవు, నేను గెలవనియ్యను అనుకుంటా అన్నది. సో అందుకే ఇప్పుడు ఆమెను గెలవనియ్యకుండా మనమే గెలవాలి, ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 గో స్టార్ట్.
ఫ్రెండ్స్ నేనే విన్ అయిపోయా. నేను ఓడిపోయినా. బిర్యానీ మాత్రం స్పైసీ లేదు కానీ చికెన్ 65 మాత్రం మామూలు స్పైసీ లేదు, చాలా స్పైసీ ఉంది. బిర్యానీ మాత్రం సూపర్ అద్దరిపోయింది. నార్మల్ స్పైసీ మసాలాలు ఎక్కువ లేకుండా అద్దరిపోయింది కదా, సూపర్. సో ఫ్రెండ్స్ నేను విన్నాను కాబట్టి మా చెల్లెకి పనిష్మెంట్ ఇద్దాం, ఇది క్లియర్ చేసి మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను గెలిచిన, మా చెల్లెకి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఆ పనిష్మెంట్ అయితే ఫుల్ క్రేజీ. ఈరోజు అయితే మా చెల్లె అస్సలు తట్టుకోలేని పనిష్మెంట్ అనమాట. అదేంటి అనుకుంటున్నారు కదా, చూపియాలా? టిన్ టిన్ టింటడాయ్. దాని కూడా స్లో మోషన్లో ఎంట్రీ ఎందుకు ఇచ్చానంటే ఒక సీరియల్లో డుమ్ అడుమ్ అడుమ్ డుమ్ అడుమ్ అడుమ్ అని చూపించడానికి మనం కూడా అట్లా చూపిద్దామని చూపించా. ఈ పచ్చి వంకాయని మా చెల్లె తినాలి. నేను తినను, తినకుంటే ఊరుకోను. ఎందుకు ఊరుకోవు? ఎందుకంటే నువ్వు ఓడిపోయినావు కాబట్టి. నేను ఓడిపోలేను, నువ్వే ఓడిపోయావు. అంత సీన్ లేదమ్ముడు. ఇప్పుడు మా చెల్లెకైతే ఈ పచ్చి వంకాయ తిందాం, కూర వండుకొని తింటే కేక్ ఉంటది. అదే పచ్చి తింటే స్వర్గం పోతారు. స్వర్గం పోతారంట. ఓకే స్టార్ట్ చేద్దాం. పండు వంకాయ తినడం. ఓకే నువ్వెందుకు ముట్టుకుంటున్నావు నా వంకాయ? అబ్బో పండు పళ్ళు షార్ప్ లేవు. స్టైలు ఇప్పుడు తిన్న తర్వాత ఏర్పడుతుంది ఎట్టుందో. నవ్వులు ఎట్లుంది? నవ్వులుతుంది. మింగు 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 గబిక్కని మింగేసేయచ్చి. నాకే వాసన వస్తుంది, పచ్చి పచ్చి వాసన. ఎట్లా తింటున్నావు పండు? గ్రేట్, శబాష్. ఎట్లుంది? విత్తనాలంతా గలీజ్. ఎప్పుడు తినలే నేనైతే. కూర విత్తనాలు వెరైటీ ఉన్నాయి, కూర కాదు. కూర చేసిందంట నాకు. ఎప్పుడు తినలేదు అంటే కూర కూడా తినలేదా? కూర అని అన్న నేను. అబ్బా ఏం కవరింగ్ రా మామ. క్లాప్స్. నువ్వు గెలుచుకున్నావు. ఏం గెలుచుకోలేదు. ఓకే టేస్ట్ ఎట్లని చెప్పు. విత్తనాలు వెరైటీగా ఉన్నాయి, నచ్చలే. కాయ కొంచెం బాగుంది, చేదు అనిపించింది విత్తనాలు కొంచెం నాకైతే. వంకాయనే చేదు మరి విత్తనాలు. ఆ వంకాయలే చేదు ఉంటాయి, ఎందుకంటే పచ్చి వంకాయలు చేదే ఉంటాయి. అవునా? అవునా కాదా? అవునా. అవి నీళ్ళలో వేయకపోతే, ఉప్పు నీళ్ళలో వేయకపోతే కర్రగా అయ్యి చేదు పడతాయి. అట్లనే అయితే. సో ఫ్రెండ్స్ పండు అయితే కంప్లీట్ చేసేసింది పనిష్మెంట్. చాలా క్రేజీ ఉంది కదా. వావ్ సూపర్. అమ్మో రేపు ఒకవేళ నేను ఓడిపోతే అప్పుడు చెప్తా అంటది. నిన్న ఆమె ఓడిపోయింది, ఈ రోజు కూడా ఆమె ఓడిపోయింది. నవ్వురాలే అవ్వకు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పనిష్మెంట్ కంప్లీట్ చేసినాం కాబట్టి మనం అయితే కామెంట్స్ రీడ్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. మనకైతే ఈ ఫస్ట్ కామెంట్ అయితే చాలా ఇంపార్టెంట్, మనకి చాలా సపోర్ట్ చేశాడు ఈ అబ్బాయి. సో ఆ అబ్బాయి కామెంట్ అయితే రీడ్ చేస్తున్నాం. భరత్ కుమార్, అక్క ఐ గాట్ 505 అండ్ థర్డ్ ర్యాంకర్ ఇన్ మై స్కూల్. కంగ్రాట్స్ భరత్. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నువ్వు ఎగ్జామ్కి వెళ్ళే అప్పుడు కూడా మాకు అక్క నాకు ఈరోజు ఎగ్జామ్ ఉంది, ఆల్ ది బెస్ట్ చెప్పవా అని కామెంట్ చేస్తే ఆ రోజు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పినాం. ఇంత మంచిగా రాసి మంచి మార్క్స్ అయితే తెచ్చుకున్నాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలానే నీకు మంచి ఫ్యూచర్ ఉండాలని అనుకుంటున్నాం. ఇంకా మంచి మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలనుకుంటున్నాం. ఓకేనా? మంచి చదువుకో. సెకండ్ కామెంట్ వచ్చేసి ఆయిషా, అక్క మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం, లైక్ వెరీ మచ్ యువర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఆయిషా, అండ్ ఇలానే సపోర్ట్ చేస్తుండండి. థర్డ్ కామెంట్ వచ్చేసి శ్రావణి, త్రివేణి సిస్టర్ మీరు మిక్స్ చేయడంలోనే టైం వేస్ట్ చేస్తున్నారు, మీ చెల్లి తినడం మీద ఫోకస్ చేస్తారు, అందుకే మీరు ఓడిపోతున్నారు. నెక్స్ట్ టైం నువ్వు విన్ అవ్వాలి సిస్టర్. నేనే విన్ అయినా లాస్ట్ వీడియోలో నేనే విన్ అయినా, ఇప్పుడు కూడా నేనే విన్ అయినా.
అందుకే నేను మిక్స్ చేయడంలో ఫోకస్ చేయకుండా తినడంలో ఫోకస్ చేస్తున్నా. నువ్వా? నేనే. అయినా ఈరోజు గెలిచా. ఓకే సిస్టర్, మీరు ఇప్పటి నుంచి చెప్పారు కదా, అసలు మిక్స్ చేయడంలో ఫోకస్ చేయకుండా తినడంలో ఫోకస్ చేస్తా. ఓకేనా? అయినా అక్కన ఓడిపోతుంది. ఏదో 2-3 వీడియోలో గెలిచిందని తర్వాత నేనే గెలుస్తా. అంత సీన్ లేదమ్మా బంగారం. ఇప్పటి నుంచి చూపిస్తా చూడు. త్రివేణి తడాక ఏంటో, నందిని తడాకేదో నేను కూడా చూపిస్తా. తగ్గేదే అసలు. తగ్గకు నువ్వు, తగ్గకు. నువ్వు అల్లు అర్జున్తో పెట్టుకున్నావు అనుకో, మాడి మిషానం అయిపోతావు. అంత సీన్ లేదు. ఏమనుకుంటున్నావు? పుష్ప అంటే నువ్వు అల్లు అర్జున్ కాదుగా చిన్న, అల్లు ఫ్యాన్ ఇక్కడ. అయితే సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము చాలా క్రేజీ పనిష్మెంట్ అయితే మా చెల్లెకి ఇచ్చేసినాం. నెక్స్ట్ వీడియోలో కూడా నేనే విన్ అవ్వాలి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫస్ట్ మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఎందుకు చెప్పలే? బాయ్ బాయ్ ఎందుకు చెప్తున్నా? సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్. సిగ్గులేని బగ్గర. కూర్చోను. కూర్చో. అరే సో ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్తా. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆగమ్మే పండు. అరే నేను వెళ్ళిపోతా పండు. నేను కూడా చెప్పాను, చెప్పేసుకో. సో ఫ్రెండ్స్, మా అక్క వెళ్ళిపోయింది. ఎందుకు నేను చెప్పలేకపోతున్నా, తర్వాత వీడియోలో చెప్తా. కుక్క. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్. అక్కడ వచ్చి నాకు పోతా. పండు లాగ్ అయిపోతుంది. లాగ్ అయిపోయింది చిన్న ఫుల్గా. అరే లాగ్ అయిన ఫుల్ లాగ్ అయిపోయింది. చేసుకో కానీ పెద్ద గట్టికి రక్తం అంట.